ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ జిల్లాను టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆడ కాంగ్రెస్ గెలవద్దు, బీజేపీ గెలిచినా సరే అనేది వాళ్ళ డిజైను. సాడుకు ఓట్లేస్తే ఏం చేయమంటావు? చెవేళ్ళు కూడా అంతే. ఇప్పుడు లేదా తెలంగాణ రాజకీయాల్లో 8 సీట్లు బీజేపీకి రాగలుగుతాయా? సికింద్రాబాదు అంతే కదా. ఏం చేస్తాము? సాటుకు పోయి వాళ్ళు గుద్దుండి మాకు ఇక్కడ కాంగ్రెస్ రావద్దు, బీజేపీ వచ్చినా పర్వాలేదు, మా ఓట్లు కూడా అక్కడనే వేసేయండి అని అంటే మనం ఏం చేయగలుగుతాము? అన్ని అట్లనే. అవి కాదు, అవన్నీ వదిలేండి. నీ ఎవరా పొద్దున నామినేషన్లో టీఆర్ఎస్లో రాత్రికి లేదా బీఫారాలు అట్లంటే అది రాజకీయాల మామూలే, దాని చర్చ కాదు. ఇక్కడ కుట్ర అల్టిమేట్ కేసీఆర్ గారి యొక్క డిజైన్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అతను ఉనికి దెబ్బతీయాలి, కాంగ్రెస్ ఉనికి దెబ్బతీయాలి అనే ఒక డిజైన్లోనే ఇక్కడ ఈ 8 సీట్లకు బీజేపీ గెలవడానికి కారకులు బీఆర్ఎస్.